బాధల గుండెల్లో ఎక్కువైపోయినప్పుడు బయటకు వచ్చి బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారా? ఎప్పుడు పెడతాను చెప్పిన, అన్నీ చక్కగా సాగితే చర్చిలో పాస్టర్ గారు నిలబడి వాక్యం చెబితే మన పిల్లలు వెనకాల కూర్చుని స్టార్టింగ్ చేసుకుంటారు. ఎంత భక్తో మన బిడ్డలకి. పాస్టర్ గారు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతుంటే పక్కవాడి ముఖం ఈ ముఖం చూసుకుంటారు. ఎంత భక్తో మన విశ్వాసులకి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు గురించి మాట్లాడుకునే మనుషులు కరువైపోయారు. నలుగురు అరుగు మీద కూర్చొని ఏం మాట్లాడు, సోది మాట్లాడుకుంటారు. ఏం సోది? అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఎలా జరిగిందంట, అక్కడ అలా. ఇవన్నీ నీకెందుకు? రాజకీయం మాట్లాడుకుంటారు. ఏమని చెప్పినా అలా చేద్దాం, ఇలా చేద్దాం అడుగుతాం. నీ వల్ల పూస కూడా కదలదు. నీకు రాజకీయాలు మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ ఎప్పుడన్నా నలుగురు కూర్చున్న దగ్గర వాక్యం మాట్లాడావా? వీళ్ళందరూ మర్చిపోయారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే యవనస్తులు సంగీత ప్రోగ్రాలు పెట్టుకున్నారట. దేనికిరా సంగీత ప్రోగ్రాం అంటే? ఎంటర్టైన్మెంట్, మానసిక ఉల్లాసం, మానసికమైన ఉల్లాసాన్ని ఏదో ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళు ఎగురుతున్నారు 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 ఎగురుతున్నారు. ఆ ఎగురులట్లన్నీ ఆపేశాడు దేవుడు. యెరెమీయా చెప్పాడు, వస్తుంది జాగ్రత్త, ప్రమాదం వస్తుంది జాగ్రత్త. వినలేదు, రాదనుకున్నారు, వచ్చింది, మీద పడింది. ఇప్పుడు శ్రమ వచ్చి మీద పడినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలో మళ్ళీ యెరెమీయాయే చెప్పాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు యెరెమీయా చెప్పాలి. శ్రమ వస్తుందని చెప్పింది యెరెమీయాయే. ఆ శ్రమను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాల్సింది కూడా యెరెమీయానే. శ్రమను వచ్చినప్పుడు శ్రమను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియకపోతే శ్రమ చాలా డిప్రెషన్లోకి మనం తీసుకెళ్ళిపోతాం. అందుకే శ్రమను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయంలో ఇప్పుడు అంటున్నాడు ఆయన, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను ఆయన కట్టిక చీకట్లోనికి దారితీసి. యెరెమీయా ఏం చేశాడు? యెరెమీయా ఏమీ చేయలేదు. వాళ్ళ పితరుల చేసిన దోషాన్ని తను రిప్రజెంట్గా మీదేసుకుని, ప్రతినిధిగా తన పాపాలు, వారి పాపాలని మీదేసుకుని ఆయన అంటున్నాడు, మేము పాపం చేశాం ప్రభు. ఒక నరుడుగా పోల్చుకొని మాట్లాడుతున్నాడు. మేము తప్పు చేశాం ప్రభు, మా పితరులు తప్పు చేశారు ప్రభు, మీరు కొట్టిన దెబ్బలకి మేము చీకట్లో కూర్చుండిపోయాం ప్రభు. ఈ శ్రమలు ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు మేము నేర్చుకుంటాం ప్రభు. శ్రమ వస్తుంది అన్న రోజులు వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు శ్రమ వచ్చింది. ఈ శ్రమను ఎలా ఎదుర్కోవాలో యెరెమీయా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 24 వచ్చిన చూడండి. యెహోవా నా భాగము, నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఇప్పుడు చెప్పండి, శ్రమలను ఎలా ఎదుర్కోవాలి? చాలా మందికి శ్రమలు ఎదిరించడం రాక చేసే పనులు చెప్పిన, నా వల్ల అవ్వట్లేదో అని కైలాసగిరి కొండెక్కి దూకారంట. స్వర్గస్థులు అవుతారా? నరకానికి పోతారు సూసైడ్లు చేసుకుంటే. మళ్ళీ చెప్తున్నా, నా వల్ల అవ్వట్లేదా అని చాలా మంది బీచ్లోకి వెళ్ళి దూకారంట. శ్రమలు ఎదుర్కోవడం రాకంటే వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక అనేకులు చేస్తున్న పని. సంసారంలో భర్త ఏమన్నా అంటే అలా లోపలికి పోయి గడేడేసుకుని ఫ్యాన్ అయిపోయి చూసిందంటే, ఏ గంగా సీలింగ్ ఫ్యాన్ అనుకుంటున్నా దాన్ని. ఇప్పుడు వచ్చింది కదా యాడ్, ఆ ఫ్యాన్ వైపు చూసి ఆ సున్నీయో సేరో పెట్టి ఉరేసుకోవడానికి రెడీ అయిపోతుంది. నడుపుతున్నాను. ఇవే పిచ్చి పనులు. నువ్వు శ్రమ ఎదుర్కొని రానప్పుడు నువ్వు క్రైస్తవురాలు ఎలా అవుతావు? ఒక సంసారంలో బాధ తట్టుకోలేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నీకు శ్రమ రాకూడదు, సంసారంలో బాధ ఉండకూడదు, ఏదైనా ఆర్థిక నష్టం రాకూడదు. వస్తే నువ్వు తట్టుకోలేవు. ఓ పురుగుల మందో, ఫ్యానో, గ్యాస్ స్టవ్వో ఏదో చూసుకుంటున్నావు, నదో, సముద్రమో, కొండో, గుట్టో ఎక్కి దూకుతున్నావు, ఉరేసుకుని చచ్చిపోతున్నావు, లేదా ట్రైన్ల కింద పడి చచ్చిపోతున్నావు. ఈ శ్రమను కూడా నీకు ఎదుర్కోవడం రాదా? మనకి శ్రమను ఎదుర్కోవడం వచ్చంటే మనకు రాదు. ఎదురింటి ఎల్లి దగ్గరికి వెళ్తాం, పక్కింటి పొల్లి దగ్గరికి వెళ్తాం, బాధ అంతా చెప్తాం. ఆ బాధ చెప్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, అయ్యో మీకు ఇన్ని జరిగాయి అనగానే నాకే జరిగాయి అని చెప్తాం. ఆ సింపతి కావాలి, ఆ ఎంపతి కావాలి. ఆ బాధ అంతా చెప్పుకుంటా. ఆ ఎవరైతే వృద్ధులు వయసు అయిపోయిన వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారో అలా ముచ్చట పెట్టి వాళ్ళకి చెప్తావు అందరికి చెప్పిన తర్వాత చుట్టుపక్కల రాజకీయ నాయకులకి అందరికి చెప్పాక అప్పుడు అంటారు, వాళ్ళు అయ్యో అంటారు తప్ప ఆరుస్తారా తీరుస్తారా? చెప్పండి. లాస్ట్లో ఒక మాట అంటారు, దేవుడికి చెప్పకపోయావని. అప్పుడు సిగ్గుమాల ముఖం పెట్టుకుని చర్చకు వచ్చి మోకాలు ప్రార్థన చేసి అప్పుడు చెప్తాం, దేవా ఏంటి ప్రభా, నన్ను వదిలేసా ప్రభా, నా పరిస్థితి ఏంటి ప్రభా అంటే అప్పుడు చెబుతాం దేవుడికి. ఆ ముందే ఇరుగు పొరుగు వారికి చెప్పకముందే నీ బాధ ఎవరికి చెప్పాలో తెలుసా? దేవుడికి చెప్పాలి. మన స్వభావం ఎలా ఉంటుందంటే, బాగా బాధ ఉందనుకోండి ఏదోటి చేసుకుని చచ్చిపోవాలనుకుంటాం. బాగా సంతోషం ఉందనుకోండి
ఏ రెస్టారెంట్కో ఫ్యామిలీతో పోయి ఆ ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకొని బడాకానే తినేయాలనుకుంటాం. అదో స్వభావం అండి. సంతోషం వచ్చినా దేవుడి దగ్గరికి రారు, బాధ వచ్చినా దేవుడి దగ్గర రారు. మరి ఎప్పుడు వస్తారు దేవుని దగ్గరికి? ఎప్పుడూ రారు. బాధ వస్తేనేమో బయటికి పోయి తాగి తందనాలు ఆడేవారు ఒకరు, సంతోషం వస్తేనేమో ఊరి మీద ఎలా తిరగాలి, చుట్టాలింటికి పోవాలి, ఎంటర్టైన్మెంట్ ఇది చూసేవాళ్ళు ఒకరు. అంటే కష్టాలు వచ్చినా దేవుడి దగ్గర రారు, సంతోషం వచ్చినా దేవుడి దగ్గర రారు. మరి ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తారంటే అన్నీ అయిపోయి అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు వస్తారు దేవుని దగ్గర. దేవా మా పరిస్థితి ఏంటి ప్రభువా అని. యిర్మీయా చెబుతున్నాడు, అలా చెయ్యొద్దు. మనకి బాధ కలిగినప్పుడు ఏం చేయాలంటే యెహోవాను ఆశ్రయించండి, యెహోవా దయాళుడు. ఇప్పుడు చెప్పండి, బాధ కలిగినప్పుడు ఏం నేర్చుకోవాలట? యెహోవా దయాళుడని నేర్చుకోవాలట. బాధ కలిగినప్పుడు యెహోవా దయాళుడని నేర్చుకోవడం ఏంటి? అది ఎలా అర్థం చేసుకోవాలి? యెహోవా దయాళుడంటే ఇప్పుడు నేను బాధపడుతున్నప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చుని ఆనందపడ్డంట. యిర్మీయా శ్రమని ఎలా అర్థం చేసుకోవాలి చెప్తున్నాడు చూడండి. సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆనందపడ్డు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ చూపించేవాడు. ఆయన ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు, ఆ కరుణించేంత వరకు ఆయన దయ కొరకు కనిపెట్టాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టము, కష్టము, అనారోగ్య సమస్య వచ్చి మీద పడినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ఎవరికి చెప్పినా చెప్పకపోయినా దేవుడికి ఒక మాట చెప్పి మౌనంగా ఎదురు చూడాలి. ఎందుకంటే నా దేవుడు ఎంతైనాను నమ్మదగినవాడు. నా బాధ ఈ ఎదిరింటోళ్ళు చూడకపోవచ్చు, నా బాధ పక్కింటోళ్ళు చూడకపోవచ్చు, నా బాధ నా అధికారులు పట్టించుకోకపోవచ్చు, నా బాధ ఎవ్వరికీ పట్టకపోవచ్చు, కానీ ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా దేవుడు నా బాధను చూస్తాడు. అది ఏ రోజో నాకు తెలియదు. ఈ శ్రమలో, ఈ మనుషుల బాధలు, నా పితరుల యొక్క ఇబ్బంది, నా కుటుంబం యొక్క ఈ పరిస్థితులు నా మీద ఎందుకు పడతాయి నాకు అర్థం కాదు. కొన్ని సమస్యలకి నా దగ్గర, ఆ ప్రశ్నలకి నాకు సమాధానం లేదు. కానీ ఒక విషయం అయితే నాకు సమాధానం ఉంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు, కానీ ఒకరోజు మాత్రం నా సమస్యకి సమాధానం దొరుకుద్ది. ఇది ఒక్కటి మాత్రం నమ్ముతానని అనుకోవాలి.